ఓడిపోవడంతో రైతులు బాధపడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇంకా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ తోనే ఉన్నారన్నారు. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెబితే నమ్మి మోసపోయామని బాధపడుతున్నారన్నారు. 1,50,000 ఎకరాల భూమికి రైతు బంధు రావాల్సి ఉందని తెలిపారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు రైతు బంధును అడ్డుకున్నారని అన్నారు. అప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతు బంధు సాయం వేయకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ నేతలేనని ఆయన విమర్శించారు. అసెంబ్లీలలో 4 గెలవడం జరిగింది. దాంతోపాటు 1,00,000కు పైగా చివరి పార్లమెంట్లో మేము ఆల్రెడీ మెజార్టీ సాధించి ఉన్నాం. కాబట్టి మాకు గొప్పగా సేవలు అందించి బాగా రిప్రజెంట్ చేసినటువంటి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ముత్తకంఠంగా ఇవాళ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ చెప్పడం ఒక ప్రత్యేకమైన విశేషం. ఇవాళ రంజిత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు. దాంతోపాటు పలు విలువైనటువంటి సూచనలు సలహాలు వాళ్ళు చేసినారు. తప్పకుండా అవన్నీ కూడా రేపటి ఉన్నత స్థాయి సమీక్షలో వాటన్నింటినీ కూడా చర్చించి ఆ లోతుపాతులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రాతిపదికగా ఉంటాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా అందులో పాల్గొన్నటువంటి వాళ్ళలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి ప్రజల యొక్క భావనల్ని వాళ్ళ ప్రతిబింబించినారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మనకు తెలుస్తున్నటువంటిదే, వింటున్నటువంటిదే, మీ దృష్టిలో కూడా ఉన్నటువంటిదే, రాష్ట్రంలో ఉండే 50 మంది ప్రజల దృష్టిలో ఉన్నదే. దానివల్ల ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే రైతులు హతాశలు అవుతున్నారు. అసలు మేము అనుకోలేదు ఇట్లా అని. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అంతకంటే ముందు, ఎన్నికల కంటే ముందు మాట్లాడినటువంటి మాటలు 10,000 ఎందుకు ఇస్తావు సన్నాసి, 3 పంటలు పడితే 15,000 ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడితే మేము నిజంగానే రేపు సర్కారు వస్తే ఇస్తుందేమనుకున్నాం. మరి కేసీఆర్నే సన్నాసి అని మాట్లాడినటువంటి ఆయన ముఖ్యమంత్రి అయింది కదా, మళ్ళీ ఈయన ఏమవుతాడో అని చెప్పి ఎదురు చూసినాం, నమ్మి మోసపోయినాం. మరి ఇవాళకి ఈ రోజు వరకు ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమేనని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతంలో తేడా కేవలం 1.8 మాత్రమేనని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని, అధికారంలోకి రాగానే రైతు బంధు, రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు సభాధ్యక్షతన నడిచిన ఈ సభకు అందరితో చాలా డీటెయిల్గా డిస్కషన్స్ చేయడం జరిగింది. అందరి సూచనలు కూడా తీసుకొని రాబోయే ఎలక్షన్లో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ కంటే 1,00,000 ఓట్ల మెజార్టీ మనకుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి 7,08,000 వస్తే కాంగ్రెస్కి 6,07,000 మాత్రమే వచ్చినాయి. బీజేపీకి 3,35,000 మాత్రమే వచ్చినాయి. సో బీఆర్ఎస్కిను బీజేపీకి 22% డిఫరెన్స్ ఉంది, మాకు కాంగ్రెస్కి 6% డిఫరెన్స్ ఉంది. దీన్ని ఇంతకంటే మంచి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం ఎట్లా బలోపేతం కావాలి, మన రాబోయే రోజుల్లో మన గలం ఏంది, మన తెలంగాణ వాదం ఏంది, పార్లమెంట్లో మా అందరినీ గెలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గురించి గలమెత్తిన టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మనం ఇంకా అదే కంటిన్యూ చేద్దాం, మన తెలంగాణ వాదమే మన ముఖ్య అంశం అని చెప్పి. ఎందుకంటే ఢిల్లీ పార్లమెంట్లో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం గురించి వస్తే టీఆర్ఎస్ పార్టీ ఒకటే తెలుసు, అక్కడ ఎవరికి వేరే పార్టీలు తెలియదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చినప్పటి నుండి అప్పటికెళ్ళి కంటిన్యూస్గా 10 సంవత్సరాలు మనమే బీఆర్ఎస్ పార్టీ పాలనలు ఉండే కాబట్టి 10 సంవత్సరాలలో చేసిన సంక్షేమ అభివృద్ధి అద్భుతాలు దేశానికి తలమానికమైంది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి అందరి నోట్లో పార్లమెంట్లో మాత్రమే కాకుండా దేశం మొత్తం ఎన్ని అద్భుతాలు ఎట్లా చేయగలుగుతుండ్రో, ఇన్ని రంగాలలో ముందుకు ఎట్లా సాగుతుందంటే అది మా దిశానిర్దేశం చేసే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంటాం. మా పార్టీకి మా బలం మొత్తం కేసీఆర్ గారు, మా ధైర్యం కేసీఆర్ గారు. దాంతోపాటు మా కుటుంబ సభ్యులు 60 లక్షల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మాకు ఏ ఎలక్షన్ అయినా డెఫినెట్గా మేమే గెలుస్తాం. మీ అందరికీ తెలుసు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మాకు కాంగ్రెస్కి తేడా వ్యత్యాసం ఒక 1.85%. సో అది మా కొన్ని కారణాల వల్ల మేము పోయి ఉంటాము. గెలిపే లక్ష్యంగా పోతూ ఉంటాము, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం. సరే, ఆ గెలుపులు వరుసగా 10 సంవత్సరాలు అన్ని ఎలక్షన్లు గెలుస్తూ వచ్చినాము. ఈ ఎలక్షన్ పోయింది కాబట్టి
ఇది ఒక లెర్నింగ్ లెసన్ లాగా మేము కూడా పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. మేము దాన్ని శిరస వహిస్తూ వాళ్ళ డెసిషన్ని మేము రాబోయే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ నెరవేర్చాలి కాబట్టి దానికి సరిపడు బడ్జెట్ లేదు అని మేము చెప్తున్నా కూడా వాళ్ళన్నీ హామీలు ఇచ్చిండ్రు, ప్రజలు నమ్మిండ్రు, ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పి